వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు మైపాడ్ రోడ్లో ఉన్నాం ప్రస్తుతం. మనము ఈ మైపాడ్ రోడ్డు జాఫర్ సాహెబ్ కెనాలు అంచున సుమారు ఒక 200 బంకులు అంటే దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ ఆ ఎన్నికల సమయంలో ఆయనకు హెల్ప్ చేసిన వారందరినీ ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నాడు నిబంధనలకు విరుద్ధంగా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనము ఇక్కడే ఉన్నాము. గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. అంటే మనం ఒకసారి చూద్దాం. రోడ్డు అక్కడి నుంచి ఆ మూల నుంచి ఇటు ఈ కాలువ వరకు సుమారు 120 అడుగుల రోడ్డు. అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంటే జాఫర్ సాహెబ్ కాలువ అంచున మొత్తము నిరుపేదల నివాసం ఉండేవాళ్ళు. అప్పట్లో వీరందరినీ తొలగించేసి ఇక్కడ ఒక మంచి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాము. అంటే ఇది జాఫర్ సాహెబ్ కాలువ. అంటే మనకు పెన్నా నదిలోంచి ఈ కాలువ ద్వారా సుమారు ఒక 4 మండలాలు సాగునీరుకి ఈ కాలువ ద్వారా మొత్తము నీళ్లు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతము గతంలో కూడా ఏదైనా కాలువ ఇదైనప్పుడు మొత్తము ఈ ప్రాంతం కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఉండేది. అయితే రోడ్డు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్డు వేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ సుమారు ఒక 200 బంకుల మాదిరిగా ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేసి ఈ దుకాణాలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతము వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదేవిధంగా 4 మండలాలకు సంబంధించిన రైతాంగం మొత్తం చెప్పడం ఏంటంటే ఇరిగేషన్ కాలువ ఉంది. ఇరిగేషన్ కాలువ అంచున ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చే వాళ్ళు మొత్తం తినే చెత్త చెదారం మొత్తం కాలువలో పడేస్తారు. కాలువ పూడిపోయి ప్రమాదం ఏర్పడి ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా అంటురోగాలు ప్రబలే ప్రమాదం కూడా ఉందని కూడా రైతులైతే చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సైతము ఇది రోడ్డుగానే వదిలేయాల 120 అడుగుల రోడ్డును ఇప్పుడు ప్రస్తుతము 30 అడుగులకే కుంచుకొని పోయే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాలువ పక్కన దుకాణాలు మొత్తం ఏర్పాటు చేయడంతో 120 అడుగుల రోడ్డు కాస్త 30 అడుగులకే పరిమితమైంది. అయితే దీని మీద ఇది వెంటనే ఈ దుకాణాలు తీసేయాలంటూ కూడా ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీని మీద అయితే 4 మండలాల రైతాంగము అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తము ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే దీని మీద ఏం జరుగుతుంది ఏందనే మాట్లాడుకునేందుకు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఒకసారి కలిసి మాట్లాడదాం. మైపాడ్ రోడ్డు మీద అంటే ఇటీవల కాలంలో అది కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు పక్కన అంటే కాలువ పక్కన సుమారు 200 షాపింగ్స్ ఏర్పాటుకు 200 బంకులు మాదిరిగా ఏర్పాటు చేస్తున్నారు. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు ప్రజా సంఘాలు సైతం దాని మీద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయండి. ప్రస్తుతం అది అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకుందుకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడడం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఆ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన సుమారు 200 బంకుల మాదిరిగా ఒక మార్కెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి అబ్జెక్షన్ ఏమిటి? ఇక్కడ మైపాడ్ రోడ్ అంటే నెల్లూరు సిటీ అవుట్కట్స్లో పెన్నా నది యువతల పక్క ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది పెన్నా నది నుంచి 4 మండలాలకి సాగునీరుని అందిస్తూ ఉంది. అంటే తోటపల్లి గూడూరు మండలం, ఎందుకూరుపేట మండలం, రూరల్ మండలం, ముత్తుకూరు మండలం, ఈ 4 మండలాలకి సాగునీరు అందిస్తూ ఉంది. దీనికి సంబంధించి దాని పక్కనే మైపాడ్ రోడ్డు కూడా ఉంది. ఈ మైపాడ్ రోడ్డు నుంచి సుమారుగా ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి రోజుకు 15,000 వెహికల్స్ ఆ రోడ్లో పోతాయన్నది మామూలుగా అందరిలో ఉన్నటువంటి అంచనా. అయితే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అంతా కూడా పూడిపోతూ ఉంది, సరిగ్గా పారుదల ఉండట్లేదు, మురుగునీరు కూడా దండి చేరుతూ ఉందన్న ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో సుమారుగా 1000 మీటర్లకు పొడవున దానికి రివిట్మెంట్ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి ప్రయత్నం ప్రారంభించింది. 80% పనులు కూడా దానికి సంబంధించి పూర్తయినాయి. అదేవిధంగా జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన ఆనుకొని మైపాడ్ రోడ్ ఏదైతే ఉందో అంటే 4 మండలాలకి అది కనెక్టివిటీ, ఆ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటారు.
సో, ఆ రోడ్డును కూడా 20 కోట్ల రూపాయలతో సుమారుగా 100 అడుగుల రోడ్డు అంటే మధ్యలో డివైడర్ గాని, ఒక బ్యూటిఫికేషన్ గాని, పక్కన వాకింగ్ ట్రాక్ కానీ, ఆ పక్కన కెనాల్ రివిట్మెంట్ గాని, ఇవన్నీ కూడా అది ఒక 100 ఇది ఒక 20 మొత్తం 120 కోట్ల రూపాయలతో ఈ అన్ని పనులు కూడా పూర్తి చేస్తూ, ఆ ఏరియాని అద్భుతంగా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సుమారుగా 80% పనులన్నీ కూడా పూర్తయినాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ 20% పనులున్నాయో అవన్నీ పూర్తి చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం నారాయణ గారి దగ్గర కొంతమంది ఎలక్షన్స్ టైమ్‌లో పనిచేశారు. వారికి ఏదో ఒక విధంగా ఎంప్లాయ్‌మెంట్ చూపించాలా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ జాఫర్ సాహెబ్ కెనాల్‌కి ఆనుకొని మనం రివిట్మెంట్ చేసింది ఆనుకొని వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసినాం. ఈ వాకింగ్ ట్రాక్ ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఈ హైవే మీద ఎక్కువ వెహికల్స్ తిరుగుతా ఉంటాయి కాబట్టి వృద్ధులు గాని, పిల్లలు గాని రోడ్డు మీద ఎళ్ళకుండా పక్కన సైడ్‌గా ఈ ఫుట్‌పాత్ అనొచ్చు లేదా వాకింగ్ ట్రాక్ అనొచ్చు. ఈ ఫుట్‌పాత్‌ని ఏర్పాటు చేస్తాం. అదొక 20 ఫీట్ నుంచి 25 ఫీట్‌తో ఈ ఫుట్‌పాత్‌లు తయారు చేస్తారు. సో, ఏదైతే మనం ఇక్కడ కెనాల్‌కి ఆనుకొని ఈ ఫుట్‌పాత్ అనేది తయారు చేసున్నామో, ఆ ఫుట్‌పాత్ మీద 200 బంకులు ఒకే దగ్గర పక్కపక్కనే డబుల్ డెక్కర్స్ లాగా అంటే కింద అన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ లాగా పెట్టి, కింద భోజనాలు అవన్నీ కూడా కొనుక్కోవడం, పైకెళ్ళి భోజనాలు చేసే విధంగా ఆ 200 బంకుల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో, ఇది గమనించి ఆ మొత్తం ఏరియా అంతా పాడైపోతుంది. ఎందుకంటే ఈ పైకెళ్ళి భోజనాలు చేసిన వాళ్ళు గాని, అక్కడ మొత్తం అది తీసుకొచ్చి ఆ డంప్ అంతా కూడా ఆ కెనాల్‌లో వేస్తారు. ఎప్పుడైతే కెనాల్‌లో అవన్నీ వేస్తారో మనకు 3 రకాలైనటువంటి నష్టాలొస్తాయి. ఒకటి ఆ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి, అది పొల్యూట్ అయ్యి, అక్కడ దోమలు అవన్నీ గూడా వచ్చి, ఆ చుట్టుపక్కల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం అయితే ఫస్ట్ పాయింట్ వస్తది. రెండో పాయింట్ ఏంటంటే, ఆ కాలువ పూడిపోతా ఉన్నప్పుడు దాని కింద 43,000 ఎకరాలు సాగునీరు కింద ఆ నీరుని ఉపయోగించుకుంటారు. 4 మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో, అదంతా గూడా ఈ పూడిపోవడం వల్ల కిందకి పారుదల ఆగిపోయి వారందరికి గూడా ఇబ్బందయ్యే అవకాశం వస్తది. ఇక మూడో పాయింట్‌కొచ్చేటప్పటికి 2016లో మనం నెల్లూరులో చూసినాం. వరదలొచ్చినప్పుడు ఎక్కడా గూడా ఈ కాలువలన్నీ గూడా పూడిపోవడం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్డు కిందకు పోలేక ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని నీళ్లు ఊర్ల మీదకి నెల్లూరు సిటీ అంతా గూడా 6 అడుగుల నుంచి 12 అడుగుల వరకు గూడా నీళ్లు నిలబడిపోయి ఆల్‌మోస్ట్ ఇళ్ళన్నీ గూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంత దారుణమైనటువంటి సంఘటన మనం 2016లో చూసినాం. ఇయన్నీ కారణం ఏందంటే ఈ కాలువలు పూడిపోవడం వల్ల. ఇప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది చాలా పెద్ద కాలువ. ఎప్పుడైతే ఈ కాలువ పూడిపోతదో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఓవర్‌ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా గూడా మునిగిపోయే అవకాశం గూడా ఉంటుంది. సో, ఈ విధంగా కాలువకు సంబంధించి ఆ కాలువ ఖచ్చితంగా 200 బంకులు పెట్టినప్పుడు ఈ వేస్ట్ వాటర్ దాంట్లో కలవడం కానీ, నెక్స్ట్ డస్ట్ ఎయడం వల్ల కానీ ఇవన్నీ గూడా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం. అది ఫుడ్ కోర్ట్ అనుకోవచ్చా దాన్ని మొత్తం? ఇప్పుడు దాన్ని ప్లాన్ చేసిందైతే ఆల్‌మోస్ట్ ఫుడ్ కోర్ట్సే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా వేరే షాప్స్ గూడా ఉంటాయి. సో, మొత్తం మీదైతే మెజారిటీ వాళ్ళు చెప్పుండేది పైనంతా డైనింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అన్నీ గూడా ఫుడ్ కోర్ట్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇకపోతే రెండో పాయింట్‌కొచ్చేటప్పటికి ఉన్నటువంటి దాంట్లో ఇంచుమించుగా 18 అడుగులు బంకు పెట్టుకునే దానికి స్థలాన్ని వదిలారు. దానికి ముందు ఒక 18 అడుగుల్ని ఎవరైనా వచ్చినోళ్ళు కూర్చోవడానికి కానీ, నెక్స్ట్ వీళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి కానీ ఒక 18 అడుగులు పెట్టినారు. దానికి ముందు పక్క ఒక 20 అడుగుల రోడ్డు మాత్రమే ఏర్పాటు చేసినారు. ఇప్పుడేం చేయాలి 200 షాపుల దగ్గరికి వచ్చిన 2 వీలర్స్ వాళ్ళు గానీ, 4 వీలర్స్ వాళ్ళు గానీ, ఆ 20 అడుగుల రోడ్డు ఏదైతే మిగిలిందో ఆ రోడ్డు మీద పార్క్ చేసుకొని ఈ షాపుల్లోకొచ్చి వాళ్ళు కూర్చోవడానికి, తినడానికి ప్రయత్నిస్తారు. సో, ఇంకా టోటల్‌గా దాని కిందున్నటువంటి 4 మండలాలకు సంబంధించిన రోజుకు 15,000 వెహికల్స్ పోయే పరిస్థితుల్లో రెండు పక్కల అటుపక్క 2 వే ఉంటే రెండు పక్కల మనకి పార్కింగ్ ప్రాబ్లమ్ వచ్చేస్తది. రెండు పక్కల కూడా పార్క్ చేస్తారు. సో, ఏ విధంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా ముందుకు గాని, వెనక్కి గాని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆ పరిస్థితులు వస్తున్నాయనే ఒక 100 ఫీట్ రోడ్డుని మనం ప్లాన్ చేసి 120 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ ఏరియాని బ్యూటిఫుల్‌గా తయారు చేయాలనుకున్నప్పుడు బంకులు పెట్టేసి బంకులకే 18 అడుగులు ప్లస్ 18 అడుగులు 36 అడుగులు పోతే ఆ 20 అడుగుల రోడ్డుని ముందు పక్క మిగిల్చినప్పుడు ఆ 20 అడుగుల రోడ్డు పార్కింగ్‌కి వాడేస్తే ఇంక ఎటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో, వీటన్నిటి సమస్య వల్ల కలెక్టర్ గారి దృష్టికెళ్ళాం. హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తర్వాత ఎన్‌జీటీకి కూడా తీసుకెళ్ళడం జరిగింది. లాస్ట్‌కి ఎన్‌జీటీ మొన్న ఒక మంచి ఆర్డర్ కూడా ఇచ్చింది. సో, ఆ ఆర్డర్ వల్ల ఇప్పుడు ఈ బంకులు ఇవ్వడం అన్నది ప్రస్తుతానికి వాళ్ళు ఆపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సార్ ఒకటి ఇప్పుడంటే మామూలుగా కాలువ జాఫర్ సాహెబ్ కాలువ నుంచి సుమారు 3 గ్రామాలకు రైతాంగానికి సాగునీరుకి వాళ్ళు కూడా దీని మీద ఆందోళన చేసేందుకు సిద్ధపడతారు. ఏమైనా మీతో వీళ్ళు ఏమైనా మాట్లాడారా? 4 మండలాలండి.
మొత్తం గ్రామాలు కూడా కాదు. 4 మండలాలకు సంబంధించి 43,000 ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల దాని కిందుంది. అలానే 4 మండలాల ప్రజలు కూడా ఆ రోడ్డునే మనం ఆ గ్రామాలన్నింటికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంటే అటు ఆయకట్టు గాని, అదేవిధంగా ట్రాన్స్‌పోర్టేషన్ గాని, ఈ 2 కూడా కేవలం మన ఒక్కరి సమస్య కూడా కాదది. నెల్లూరు సిటీతో పాటు కిందున్నటువంటి 4 మండలాల సమస్య అవుతది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇంతమంది ప్రజలు బాధలు పడతా ఉంటే, కేవలం మీ దగ్గరున్నటువంటి 200 మంది మీ ఎలక్షన్స్‌కి పనిచేస్తున్నారు. వాళ్ళకి నేను ఆ బంకులు పెట్టియాలన్న ఆలోచనతో పెట్టివ్వడం అనంటే అత్యంత దారుణమైనటువంటి విషయం. వైఎస్ఆర్‌సీపీ ఒకటే చెప్తా ఉంది. వైఎస్ఆర్‌సీపీ అభివృద్ధికైనా, సంక్షేమంకైనా ఎప్పుడు కూడా అండగా ఉంటది. అయితే వీళ్ళేదైతే 1005 జీవో నంబర్ తీసుకొనొచ్చి ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనేది పెట్టడాలని 200 బంకులు 8,00,00,000 ప్రభుత్వ ధనంతో పెడతా ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్‌సీపీ ఒకటే చెప్తుంది. ఆ ప్లేస్ కరెక్ట్ కాదని మాత్రమే చెప్తా ఉందే గానీ పెట్టొద్దని చెప్పట్లా. నెక్స్ట్ 200 బంకులు ఒకే దగ్గర ఫుడ్ కోర్ట్స్ పెడితే నెల్లూరోళ్ళంతా ఆ మారుమూలలకు పోయి తినడం అనేది కూడా పాసిబుల్ కాదు. ఎప్పుడు గూడా ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అన్నీ గూడా ఎక్కడ పెట్టాలా అంటే ట్రాఫిక్ అనేది 2 రకాల ట్రాఫిక్స్ ఉంటాయి. ఒకటి ఫుట్ ట్రాఫిక్, రెండోది మామూలు ట్రాఫిక్. ఫుట్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాలని ఫుట్ ట్రాఫిక్ ఏరియా అంటాం. అవెక్కడుంటాయి? సినిమా హాల్స్ దగ్గర గానీ, మాల్స్ దగ్గర గానీ, పార్కుల దగ్గర గానీ, బస్ స్టాండ్‌లు గానీ, రైల్వే స్టేషన్‌లు వీటిల్ని ఫుట్ ట్రాఫిక్ ఎక్కువుండే ఏరియాస్ అంటాం. పార్కులు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర గూడా ఎదురుగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. నీట్‌గా జరుగుతది. ఎవరికీ ఇబ్బంది లేదు. ఇలాంటి ప్లేసెస్‌లో ఇలాంటి ఫుడ్ కోర్ట్స్‌ని పెడితే జరుగుతాయి. అంతేగాని ఒక్క నిమిషం గూడా వెహికల్ స్లో చేయడానికి గూడా అవకాశం లేనటువంటి ట్రాఫిక్ ఉండేటువంటి ఆ ప్రాంతంలో తీసుకొనొచ్చి ఇవన్నీ పెట్టిన తర్వాత అసలక్కడికొచ్చి మనుషులు కూర్చోవడానికి గానీ, ప్రశాంతత గూడా ఉండదు. సో, అక్కడ 200 షాపులు పెట్టడం అనేది ఎలాంటి ఉపయోగం గూడా ఉండదు. వాళ్ళకి జరిగే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కొక్క షాపు కనీసం రోజుకు ఒక 100 వెహికల్స్ అన్నా రావాలి. 2 వీలర్స్ లేకుండా జరగవు. 20,000 వెహికల్స్ పార్కింగ్ కావాల. పార్కింగ్ ఉందా అక్కడ? లేదా పక్కన ఏదన్నా వేరే రూట్ ఏదన్నా ఉందా? ఏం లేదు. సో, వైఎస్ఆర్‌సీపీ ఏం చెప్తుందంటే, పేద ప్రజల కోసం మీరు అక్కడక్కడ గూడా 50 షాపులు మీరు సిటీ అంతా గూడా స్ప్రెడ్ చేసినట్టుగా అక్కడక్కడ ఈ ప్రాజెక్ట్ కింద గనక పెట్టగలిగితే వాళ్ళకి గూడా షాపులు జరుగుతాయి. సిటీ గూడా కొంత బ్యూటిఫికేషన్‌గా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇట్లాంటి హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియాలో బస్సులు, లారీలు విపరీతంగా తిరిగేటువంటి ఏరియాలో ఒక్క క్షణం గూడా అక్కడ ఆగే పరిస్థితి లేనటువంటి ప్రాంతంలో మీరు 200 షాపులు పెట్టడం అన్నది అన్ని రకాలుగా గూడా ఒక పక్క చూస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఎందుకంటే ఆ కాలువ ప్రాబ్లమ్ కావడం గానీ, ఆ కాలువ పొల్యూట్ కావడం కానీ, ఇవన్నీ ఈ సమస్యలు ఆ కాలువ బ్లాక్ కావడం కానీ, ఇట్లాంటి సమస్యలతో పాటు ట్రాఫిక్‌కి సంబంధించినటువంటి సమస్యలు. అలానే ఈ రోడ్డు పక్కన ముసలివాళ్ళు గానీ, పిల్లలు గానీ నడవడానికి ఏదైతే ఫుట్‌పాత్ మనం వాకింగ్ ట్రాక్ లాగా ఏర్పాటు చేసుకున్నామో దానిని ఆక్యుపై చేయడం కానీ, ఇవన్నీ గూడా సమస్యలు. ప్రధానంగా ఇంకొకటి గూడా ఆ ఫుట్‌పాత్ మనుషులు తిరగడానికి దానికున్నటువంటి స్ట్రెంత్. ఇప్పుడు 200 డబుల్ డక్కర్స్ లాంటి మీరు బంకులు పెడితే సుమారుగా దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కానీ, మనుషులు కానీ 200 టన్నుల బరువు అక్కడ ఏర్పడతది. సో, అంత వెయిట్‌ని మోసేటువంటి కెపాసిటీతో ఆ ఫుడ్ ట్రాక్‌ని గూడా ఏర్పాటు జేయలా. రేపొద్దున అక్కడ ప్రమాదం గూడా ఖచ్చితంగా ఏర్పడతది. అంటే ఈ బరువుకి అది బేర్ చేయలేక మొత్తం అది కూలిపోయేదానికి గూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ఫౌండేషన్ వేసేటప్పుడు మనుషులు తిరగడానికి అవసరమైనటువంటి వెయిట్‌ని బేర్ చేయగలిగేటట్టుగానే దాన్ని చేయడం గూడా జరిగింది. సో, ఇవన్నీ కూడా చాలా అసలు అసంబద్ధమైనటువంటి విషయాలు. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కదిలిస్తే ఏంటయ్యా ఈ ప్రాజెక్ట్ రేపు పొద్దుపోతే మేము ఆడోళ్ళ రోడ్డున తిరగగలరా? ఆ విధంగా బార్ కౌంటర్స్ ఆ విధంగా పైన ఏర్పాటు చేసినారు. పైన మందు తాగుతా అక్కడే పడుకొని రేయింబవళ్ళు అక్కడే గనక జనాలుంటే మనుషులు ఏ విధంగా తిరగాలో పొద్దుపోయిన తర్వాత ఆ ప్రాంతంలో అని చెప్పి భయం కలుగుతా ఉందక్కడ. సో, ఇటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వంలో నారాయణ గారు ఏ విధంగా ఆలోచించినారో కానీ అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది. దీని గురించి 7 నెలల పాటు నేను ఫైట్ చేయాల్సొచ్చింది. అన్ని అధికారులకు గూడా నేను కంప్లెయింట్స్ ఇచ్చాను. చలనం రాలా. హైకోర్టుకేసినాను. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కేసినాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కేసినప్పుడు గూడా ఇంప్లీడ్ అయ్యి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి గూడా చూసినారు. సో, ఎట్టకేలకు ఒక మంచి జడ్జిమెంటే వచ్చింది. తప్పకుండా దీన్ని ఒబే చేసి అక్కడ ఏవైతే ఈ ప్రికాషన్స్ అన్నీ గూడా తీసుకొని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే గూడా చేయాలి. ఒకవేళ చేయాలనుకుంటే ఆ ప్రాంతంలో సుమారుగా
100 కుటుంబాలు అంతకుముందు అక్కడ పేదవాళ్ళు నివసిస్తా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ మనము వెకేట్ చేయించి ఇయన్నీ గూడా ఏర్పాట్లు చేసినాం. అంటే ఆ 100 కుటుంబాల త్యాగంతోనే ఈరోజు ఆ రోడ్డు గాని, ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ గాని సాధ్యమైంది. మరి అక్కడ ఆ రోజు వాళ్ళు చిన్న వాళ్ళు పంచర్‌లేసుకునేవాళ్ళు, చిన్న అంగళ్ళు పెట్టుకున్నవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకెక్కడ గూడా కాంపెన్సేషన్ ఇవ్వల. సో, ఈరోజు కనీసం మనం ఏదన్నా ఒకరికి అక్కడ షాప్స్ కొన్నైనా 40, 50 షాపులు పెట్టే అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు, అక్కడ ఎవరి త్యాగంతో అయితే ఈరోజు ఆ ఏరియా డెవలప్ అయిందో, వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి ఇవ్వాలే కానీ, మీ ఎలక్షన్స్‌లో మీకోసం పనిచేస్తున్నారని చెప్పి, మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకి ఆ 200 షాపులనిచ్చి, ఈ ప్రజాస్వామ్యంలో మీకిచ్చినటువంటి గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి కనుకొస్తే, ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. సరే, ఓకే. అంటే మామూలుగా సహజంగా ఇరిగేషన్ కాలువల పక్కన సంవత్సరానికి ఒకసారి పూడికలు తీస్తారు. ఆ పూడిక తీసిన పూడిక తీయడానికి సుమారు ఒక 20, 30 అడుగుల వరకు ప్లేస్ వదులుతారు. మీరేమైనా ఇరిగేషన్ శాఖకు దృష్టికి తీసుకెళ్లారా? అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు కనిపించకుండా ఎలా ఉంటది? నేను ఎస్సీ గారికి ఇదే ఇష్యూ మీద లెటర్ కూడా రాసినాను. ఈ విధంగా ఇబ్బంది పడతాము అని అంటే, ఆయన ఏకంగా వాళ్ళకి నో అబ్జెక్షన్ ఇచ్చేసినాడు. మీరు పెట్టుకోండి ఇబ్బంది లేదని చెప్పి ఇచ్చినారు. ఈ విధంగా అధికారులు తయారైతే ఎప్పుడు కూడా పెద్ద కెనాల్స్ అన్నప్పుడు దాని పక్కన 20 అడుగుల నుంచి 30 అడుగులు ఈ పోరంబోకు స్థలాలు, కాలువ పోరంబోకు స్థలాలను పెడతారు. ఈ కాలువ పోరంబోకు స్థలాల మీద ఒక జేసీబీ గాని, అదేవిధంగా ఒక ట్రాక్టర్ గాని తిరిగి అక్కడ ఉన్నటువంటి పూడికని క్లియర్ చేయడానికి ఈ కాలువ పోరంబోకు స్థలాల్ని 20, 30 అడుగులు ఉండే వాటిని వాడుకుంటారు. సో, ఇక్కడ కూడా సుమారుగా 25-30 అడుగులు కాలువ పోరంబోకు స్థలం ఉంది. మనం ఏం చేసినామంటే రివిట్మెంట్ కట్టి అక్కడ ఫుట్‌పాత్ లాగా తయారు చేసినాం. ఆ ఫుట్‌పాత్ మీద కావాలంటే జేసీబీ గాని, ట్రాక్టర్ గాని వెళ్ళొచ్చు. అక్కడ ఉన్నటువంటి పూడికను కూడా తీసేసుకొని మనం క్లియర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ఫుట్‌పాత్ మీద ఏకంగా దీన్ని తీసుకొనొచ్చి బంకులు పెట్టిన దానివల్ల ఇంక జేసీబీ కాదు, ట్రాక్టర్ కాదు కదా! ఆ ఏరియాలో తిరగడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి అది గనక పూడిపోతే, ఆ కాలువ పూడిపోతే దాన్ని క్లియర్ చేయడానికి కూడా ఇంక ఎట్లాంటి పరిస్థితిలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్ల. ఇది ఒక నేరం. ఒక నేరందిది. సో, ఇలాంటి అనేకమైనటువంటి తప్పిదాలు ఈరోజు అక్కడ చేయడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దీని మీద ఫైట్ చేయడం కూడా జరుగుతది. ఓకే. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు. ఇది పరిస్థితి. మంత్రి నారాయణ గారి ఎన్నికల్లో అతనికి సహాయం చేసిన వారికి ఏదో లబ్ధి చేకూర్చాలంటూ కూడా అడ్డదారిన అక్కడ సుమారు 200 మంది అక్కడ బంకులు ఏర్పాటు చేసి, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వం తరపున. అయితే కేవలము అది పక్కన జాఫర్ సాహెబ్ కాలువ ఉంది. అది అక్కడ చెత్తా చెదారం మొత్తం వేస్తే మొత్తం 4 మండలాలకు చెందిన రైతాంగం మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా 2016లో కూడా ఈ కాలువలు ఆక్రమణ కారణంగా నెల్లూరు నగరం కూడా మునిగిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా కోవూరు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇదే విధంగా ఆ కాలువ పూడిపోతే మాత్రం మరో ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కాలువ గట్టున ఏర్పాటు చేయవద్దంటూ 4 మండలాల రైతాంగం కూడా ఆందోళన చెందుతుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గట్టి ఫైట్ అయితే చేస్తామని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.